ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలందరూ కూడా ఎక్కువగా జామ్ వాడుతూ ఉంటారు. బ్రెడ్లో రాసుకుని జాము, కొన్ని రకాల బేకరీ ప్రొడక్ట్స్లో కూడా కొన్ని ఎక్కువ జామ్ పెట్టుకు తినటం, కానీ టిఫిన్స్లో కూడా కొంతమంది చపాతీలు కానీ పూరీలు కానీ పంచదార బదులు జామ్ పెట్టుకు తీసుకోవటం. ఎందుకంటే మంచిగా ఫ్రూట్ జాములే కదా అని చక్కగా వాడుతున్నారు. పెద్దలు వాడతారు, పిల్లలు వాడతారు. డబ్బులు ఉన్న వాళ్ళు అందరిళ్లలో జాములు లేకుండా అసలు ఏ ఇల్లు ఉండదు. మరి ఆ జాములు అసలు ఏముంటాయి, ఏమేం కలుపుతారు, కొంత మీకు అవగాహన కలిగిస్తే కొంత ఆలోచిస్తారని ఈరోజు ఇన్నాళ్ళు ఎప్పుడు చెప్పను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురాకపోతున్నాం. మనకి మ్యాంగో జాములు, బొప్పాయి జాములు, యాపిల్ జాములు, బనానా జాములు, పియర్స్తో జాములు చూస్తున్నారు కదా, ఆరెంజ్ జాములు, ఇట్లా అన్నిటినీ సపోటా జాములు, అట్లా అన్ని రకాలుగా జాములు చేస్తున్నాం. మీరు అనిపిస్తుంది ఫ్రూట్ జామ్ అనేసరికి ఆ పండు వేసి జామ్ చూపించి ఆ పండ్ల వాసన జాముకు వచ్చేసరికి అబ్బా ఇందులో ఉన్నంత ఫ్రూటే కదా అనిపిస్తుంది. పాపం అసలు ఒక వాస్తవం తెలుసండి, జాములో 70% పంచదారే ఉంటుంది. 100 గ్రాముల జాము తీసుకుంటే 70 గ్రాములు పంచదారే ఉంటుంది సుమారుగా. అందులో ఒక 30% పండ్ల గుజ్జు ఉంటుంది. అంటే ఇతరవి కొన్ని కలుపుతారు కదా, 30% బదులు అందులో ఒక 10-20% పండ్ల పదార్థం ఉండొచ్చు. కానీ పండ్లని జాము తయారు చేయడానికి మనం ఉపయోగిస్తే అందులో ఉన్న ఫ్రూట్ కదా అని ఒక ఆలోచన చేయటం ఎట్లాంటిదంటే, అసలు పండు అనేది వేడి చేసినప్పుడు తన అసలు రూపం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. పండ్లలో ఉండే సూక్ష్మ పోషకాలు, విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్, అందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కంప్లీట్గా నశిస్తాయి. ఎందుకంటే మీరింత పండ్ల గుజ్జును పొయ్యి మీద వేసి జామ్ చేయాలంటే ఎంతసేపు హీట్ చేసి కదుపుతుంటారండి. మరి 2 గంటలు, 3 గంటలు పొయ్యి మీద అట్లా పెట్టి కదుపుతూ మంటలు అట్లా చేసేసరికి ఆ హీట్కి ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇక మనం సెల్ఫ్గా జామ్ చేసుకుంటున్నాం అనుకో, నీళ్ళల్లోనే జామ్ బయట కొనుక్కోకుండా చాలామంది చూపిస్తే తయారు చేస్తున్నారు. అసలు అన్ని గంటలు హీటింగ్ చేసినప్పుడు ఆ హీటింగ్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేక మొండి జబ్బులకి, దీర్ఘ రోగాలకి దారితీస్తుంటాయి అన్నమాట. మరి 70% పంచదార వాడుతున్నామంటే మరి 100 గ్రాముల జామ్ తీసుకుంటే అందులో క్యాలరీస్ ఎంత ఉంటాయి తెలుసండి? సుమారు 280 నుంచి 290 మధ్యలో క్యాలరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పంచదార వాడిందంత కదా. మరి మామూలుగా అయితే 400 క్యాలరీల శక్తి 100 గ్రాముల పంచదార. ఇందులో వాడిన దాన్ని బట్టి కొన్ని తక్కువ వాడితే కొన్ని ఎక్కువ వాడతాయి. యావరేజ్ని చెప్పింది నేనంతా. అందుకని 280, 290 క్యాలరీల శక్తి వచ్చేస్తుంది. మరి జాములు తయారు చేసేటప్పుడు పండ్ల వాసన వస్తున్నది కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ నచ్చుతున్నది. ఇక అందులో తీయగా ఉండాలి, తీయగా ఉంది. మిగతా ఏం కలుపుతారో బయట అనేది పెద్ద ఎవ్వరం ఆలోచించం. మరి ఆ జాముల్లో ముఖ్యంగా కలర్సు, ఫ్లేవర్సు, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. అట్లాగే ఫ్లేవర్స్ అంటే మ్యాంగో ఫ్లేవర్ ఉంది న్యాచురల్గా, అది సరిపోతుంది. కొంతమందికి ఒకసారి తగ్గినప్పుడు హీట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా కొంచెం యాడ్ చేస్తారు. ప్రిజర్వేటివ్స్ ఇందులో ఇవన్నీ వాడే దాంట్లో ప్రధానంగా జాములు నిలవ ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ అట్లా రావాలి, దానికి మీరు ఎడిక్ట్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి కదా. మరి అందులో వాడిన ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా ఏం జరుగుతాయి అంటే అందులో వాడేది సోడియం బైసల్ఫేట్ వాడతారు. దీన్ని డైరెక్ట్గా అట్లా రాయరు, IN 223 అని రాస్తారు. వాళ్ళకు కోడ్ భాష అన్నమాట. మోతాదుకు మించి వాడకూడదు, కాస్త అట్టడిదేదో కోడ్ మార్చుకుని ఇలా వాడతారు. ఇక లెంగ్త్ తగ్గాలని రాసినప్పుడు కూడా అట్లాంటివి వాడతారు. అట్లాగే IN 123 ఇలాంటివి కూడా అట్లా ఎక్కువ కలుపుతారు. ఇవన్నీ ఏంటంటే ఆ జామ్ నిలవ ఉండటానికి వాడేవన్నమాట. మరి ముఖ్యంగా చూస్తే ఈ జాములో ఈ సోడియం బైసల్ఫేట్ ఇట్లాంటి ఎక్కువ వాడటం వల్ల అది లోపలికి వెళ్ళాక మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి అన్నమాట జాముల ద్వారా. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ రావటానికి, రక్షణ వ్యవస్థ తగ్గటానికి,
ఎక్కువ కారణం అవుతూ ఉంటుంది. మనకి ఎసిడిక్ నేచర్ డెవలప్ అవటానికి, మంటలు రావటానికి కూడా ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి హై డోసుల్లో ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, కలర్స్ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ వాడటం వల్ల, ఆ హీటింగ్ ప్రాసెస్ వల్ల ప్రధానంగా వచ్చే నష్టం మీరు చూస్తే శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అంటే ముక్కు భాగంలో కానీ, గొంతు భాగంలో కానీ, లంగ్స్లో కానీ ఇవన్నీ శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి. ఇక్కడ శ్లేష్మాలు ఎక్కువ ఉత్పత్తి అయినాయి అంటే చెడ్డ బ్యాక్టీరియాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ నిలవ ఉంటాయి వాటిలో, శ్లేష్మాల్లో. ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి, దగ్గు, జలుబులు ఇట్లాంటి ఎక్కువ రావటానికి, కఫం ఎక్కువ రావటానికి, పిల్లికోతలు రావడానికి ప్రధానమైన కారణం. అసలు పంచదారే ఎక్కువ శ్లేష్మాన్ని తయారు చేస్తుందండి. అది మరిగించటం వల్ల, ఎక్కువసేపు హీట్కి గురవటం వల్ల, అందులో డ్యామేజ్ అయ్యే నేచర్ వల్ల, ఇందులో కెమికల్స్ ఎక్కువ కలపటం వల్ల ఇవి కూడా శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. మామూలుగా కాఫీలో పంచదార 2 స్పూన్లు షుగర్ పేషెంట్స్ వాడితేనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని షుగర్ వచ్చిన వారికి ఆ 2 స్పూన్లు పంచదార లేకుండా ప్లెయిన్ కాఫీ, టీ తాగమంటారు. అంటే షుగర్ వచ్చిన వాళ్ళే కాఫీలో, టీలో పంచదార మానాలన్నమాట. మిగతా వాళ్ళందరూ పాలల్లో వేసుకు తినొచ్చు, టీ కాఫీల్లో బాగా వేసుకుని 5-6 కప్పులు 10 కప్పులు రోజు తాగొచ్చు. ఇక జాముల్లో ఇంతంత పంచదార వాడికి తినొచ్చు, స్వీట్లో ఇంతంత పంచదార వేసుకుని బాగా తినొచ్చు అనమాట. ఎన్నాళ్ళు తినొచ్చండి? ఈ జబ్బులన్నీ మనకు వచ్చేదాకా తినొచ్చు. షుగర్ వచ్చిందనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో పెరిగి కొలెస్ట్రాల్ డోసెస్ బాగా పెరిగినప్పుడు అప్పుడు డాక్టర్లు అందరూ పంచదార కూడా మానండి అని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అప్పుడు వీటి మీద మీరు అటెన్షన్ పెడతారు. అప్పుడు వరకు ఇట్లా పిల్లలకు పెడుతూనే ఉంటారు, పేరెంట్స్ తింటూనే ఉంటారనమాట. మరి ఇట్లాంటి వాటి వల్ల మరి ఎన్ని సమస్యలు వస్తాయో చూసుకోండి. బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా పెరగటానికి ఇవి కారణం. ఇమ్యూనిటీ తగ్గటానికి ఎక్కువ కారణమవుతూ ఉంటాయి అన్నమాట. మరి మనం పిల్లలకి ఇట్లాంటి ఆహారాలు ఏదో ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు వాడు ఏదైనా పెడితే ఒకరోజు తింటే పర్లా, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీలో బ్రెడ్ కాస్త రాసుకు తింటే పర్లా. కానీ రోజు ఇట్లా జామ్లో పెట్టి ప్రొద్దునే వీడికి పని అయిపోతుందని జామ్ బాటిల్ టేబుల్ మీద ఉంటుంది అందరిళ్లల్లో, వాడికి కావలసినంత రాసేసుకుంటాడు. పిల్లవాడికి ఏముందండి పాపం, నోటికి ఏది బాగుంటే అది ఎక్కువ తినేయాలనిపిస్తుంది. 50-60 గ్రాముల నుంచి యావరేజ్న 70 గ్రాముల దాకా ప్రతి పిల్లవాడు ఒకసారి మొదలెడితే వాడు 60-70 గ్రాముల జామ్ మినిమం తింటాడటండి. ఇది సర్వే చేశారు సైంటిస్టులు. మళ్ళా ఎంత జామ్ యావరేజ్న వాడుతున్నారు బిడ్డలు అంటానికి. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది కొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళు 100 గ్రాముల జామ్ కూడా ఒక రోజున తినేస్తారండి. అంటే చూడండి, ఫ్రూట్ పేరు చెప్పుకొని, ఆ ఫ్రూట్ వాసన పేరు చెప్పుకొని మనం ఆరోగ్యాన్ని ఎట్లా హరించి వేసే పనులు చేస్తుంటాము. ఏదో రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అకేషన్ కంటే తప్పదు, అవే ఇంట్లో పెట్టుకుని అలాంటి జాములే మనం చేసుకున్నాం కాబట్టి సొంతంగా చేసుకున్నాం అనుకుంటే ఆ హీటింగ్ ప్రాసెస్, ఆ పంచదార ప్రాసెస్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ఎవరం ఆలోచించట్లేదు. అందుచేత పేరెంట్స్ అందరు ఆలోచించండి, పిల్లలకి జాములు ఎట్లా పెట్టడం ఎంత ప్రమాదమో ఆలోచించుకోండి. అంచేత పిల్లల్లో ఇలాంటి ఇబ్బందులు రావటానికి కారణం కూడా మంచి బ్యాక్టీరియాలు తగ్గటానికి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవ్వటం కూడా నష్టమే. అందులో కలిపే కెమికల్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల. అంచేత ఇవన్నీ కూడా హాని కలిగిస్తున్నాయి కాబట్టి కాస్త ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.